తిరుపతికి సంబంధించి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో పడింది. ఏంటంటే తిరుమలలో విచక్షణారహితంగా చేస్తున్న నిర్మాణాలు నియంత్రించాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఇష్టం వచ్చినట్టు కాకుండా ఎంతవరకు నిర్మాణాలు అవసరం అంతవరకు అనుమతించాలని చెప్పింది. తిరుపతిలో ఓబెరాయ్ గ్రూప్ హోటల్స్ చేపడుతున్న 5 స్టార్ హోటల్ అలాగే 5 స్టార్ హోటల్తో పాటుగా అంటే ఓబెరాయ్ గ్రూప్ హోటల్స్ చేపడుతున్న 5 స్టార్ హోటల్ నిర్మాణం మీద టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం తొడాలకు నోటీసులు జారీ చేసింది. అలాగే ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్, ఓబెరాయ్ గ్రూప్, బ్రైడెంట్, ఫ్రెచ్ స్టార్ హోటల్స్, ఓబెరాయ్ గ్రూప్ హోటల్స్ ఎండీఎల్కి సైతం నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రతివాదుల వాదన వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జనవరి 8కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చమలపాటి రవిల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి గ్రామీణ మండలం పేరూరు గ్రామం పరిధిలో ఓబెరాయ్ గ్రూప్ ఎలాంటి అనుమతులు లేకుండా 5 స్టార్ హోటల్ నిర్మాణం చేపడుతుందంటూ తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు తుమ్మా ఓంకార్, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి మరొకరు హైకోర్టులో వేరువేరుగా 2 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తే సీజే ధర్మాసనం బుధవారం ఇచ్చారు. ఇది నాకు అర్థం కాలేదు. తిరుమల కొండ మీద అయితే కనుక స్టార్ హోటల్ ఎందుకు అనొచ్చు, తప్పే లేదు. తిరుపతిలో కడితే తప్పెందుకు అవుతుంది? తిరుపతిలో స్టార్ హోటల్ కట్టకూడదా? లేకపోతే ఇప్పుడు మనం ఏమన్నా హిందూ సంఘాల పేరుతో వాళ్ళని ఏమన్నా మనం బెదిరిద్దాం అనుకుంటున్నాం, దబాయిద్దాం అనుకుంటున్నామా? దాంట్లో తిరుపతిలో పబ్బులకు వ్యతిరేకంగా పోరాడండి, బార్లకు వ్యతిరేకంగా పోరాడండి, వైన్ షాపులకు వ్యతిరేకంగా పోరాడండి. కానీ స్టార్ హోటల్, ఓకే, స్టార్ హోటల్లో వైన్ ఉంటుందండి, వీటన్నిటి మీద పోరాడితే కదా. ఇది ఇంకోటి, స్టార్ హోటల్ అనేటటువంటిది వస్తే కొంతమందికి ఉపాధి వస్తుంది. దానివల్ల కల్చర్ పాడయ్యేదేంటి? మద్యం దుకాణాల కంటే కల్చర్ పాడవుతుంది, పబ్బుల కంటే కల్చర్ పాడవుతుందా? లేకపోతే కనుక బార్ల కంటే కల్చర్ పాడవుతుందా? ఇంకా అక్కడ ఆ లోపల కూర్చుంటారు వాళ్ళు. స్టార్ హోటల్ వలన పెట్టుబడి వస్తుంది ఆ ప్రాంతానికి, ప్లస్ ఉపాధి వస్తుంది, ఆ ప్రాంతపు ధరలు పెరుగుతాయి, భూముల ధరలు. తిరుపతి కొంత లుక్ వస్తుంది. బట్ దాన్ని ఆపాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు.